ఈ రోజుల్లో మన జీవితాలు ఒక రేస్‌లా మారిపోయాయి. ఎక్కడికి పరిగెడుతున్నామో కూడా తెలియకుండా పరిగెడుతూనే ఉన్నాం. కానీ ఆగడం మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. పక్కవాడి ఉద్యోగం, పక్కవాడి జీతం, పక్కవాడి పెళ్ళి, పక్కవాడి ఇల్లు. ఎప్పుడు చూసినా పక్కవాడి గురించే ఆలోచిస్తూ మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతున్నాం. మన ఫోన్ స్క్రీన్‌లో కనిపించే ప్రతిదీ మన జీవితానికి కొలమానమైపోతుంది. మన టైమ్‌లైన్‌ని వాళ్ళ టైమ్‌లైన్‌తో పోల్చుకుంటున్నాం. వాళ్ళకి ఏది ఎప్పుడు వచ్చిందో చూస్తున్నాం. మనకి ఎందుకు రాలేదో అడుగుతున్నాం. 3 నెలల్లో ఫలితం రాకపోతే నాలో ఏదో తక్కువైంది అని అనుకుంటాం. మనల్ని మనమే దోషిగా నిలబెడతాం. కానీ నిజంగా తప్పు మనలో ఉందా? లేదా మనకు కావలసిన సమయం ఇంకా రాలేదా? ఒక విత్తనం వేసిన వెంటనే మరుసటి రోజే అది చెట్టు అవ్వదు. భూమి లోపల ఎవ్వరికీ కనిపించని చోట దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలానే మన జీవితాలు కూడా ఎవ్వరికీ కనిపించకుండా మన లోపలే ఏదో తయారవుతూనే ఉంటుంది. కానీ మనం పక్కవాడి పంట చూసి మన విత్తనాన్ని తొక్కేసుకుంటాం. ప్రతి జీవితం తనకు తానే ఒక టైం టేబుల్లా మారిపోతుంది. కొంతమందికి ఉదయం వెలుగులా ఉంటుంది, కొంతమందికి సాయంత్రం ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ ఒకే గడియారానికి జరగాల్సిన అవసరం లేదు. రేస్లో ఉన్నప్పుడు మనకి ఒక్కటే భయం, నేను వెనక పడిపోతున్నానా, లేదా వెనకవాడు నన్ను దాటుకొని ముందరికి వెళుతున్నాడా అనేది. కానీ జీవితం రేస్ కాదు, ఇది ఒక ప్రయాణం. ఆగి ఊపిరి తీసుకునే హక్కు ఉన్న ప్రయాణం, మళ్ళీ దారి మార్చుకునే అవకాశం ఉన్న ప్రయాణం. 3 నెలల్లో ఫలితం రాలేదని మీ విలువ ఏమీ తగ్గిపోదు, మీ సమయం ఆగిపోదు. ఇంకా తన అడుగులు వేస్తూనే ఉంటుంది. మీ పని ఆ సమయాన్ని నమ్మి దాని వెనక సాగిపోతూ ఉండడమే.